మనం 2 సార్లు 2 విడతలుగా రైతులకు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం. అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా రైతు బంధు ఏ విధంగా వస్తూ ఉండే, ఈసారి రైతు బంధు అందరికి వచ్చిందా? అందరికి రాలేదు కదా. ఎవరికి వచ్చిందో దేవునికే ఎరుక. ఇప్పుడు అది ఉంటుందో ఊడగొడతారో కూడా తెలియదు. రైతు బీమా కూడా ఉంచుతారో ముంచుతారో తెలియదు. కరెంటు మాయమైపోయింది. బ్రహ్మాండంగా ఉన్న కరెంటు మాయమైపోయింది. మిషన్ భగీరథ నీళ్లు అద్భుతంగా ఇంటింటికి వచ్చిన నీళ్లు అవి కూడా మాయమైపోయినాయి. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అటు పెద్దదేవులపల్లి నుంచి కానీ, ఇక్కడ అటు టేల్పాండ్ నుంచి కానీ, ఇక్కడ పాలేరు నుంచి కానీ శుద్ధమైన నీళ్లు తెచ్చి ₹1 టౌన్లో నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి పేదవాడి ఇంట్లో నల్లా పెట్టి రూపాయి ఛార్జీ లేకుండా చేయకుండా మనం చేసుకున్నాం. సూర్యాపేటది ఒక విచిత్రమైన పరిస్థితి. 30 ఏళ్లు మూసి మురికి నీళ్లు తాగించింది ఇదే కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ రాజ్యంలోనే 30 సంవత్సరాలు మురికి నీళ్లు తాగించినారు మనకు. అది కూడా మీ అందరికీ తెలుసు. ఆ బాధలన్నీ పొడగొట్టి బ్రహ్మాండమైన పద్ధతిలో మనం అద్భుతమైనటువంటి మిషన్ భగీరథ తెచ్చుకున్నాం. దాన్ని కూడా నాశనం చేస్తా ఉన్నారు. అది కూడా నడిపేటువంటి పరిస్థితి లేదు. ఏ వర్గాన్ని కూడా ఆదుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి 225 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. పండించిన ధాన్యం కూడా కొనే తెలివి కూడా లేదు ఈ ప్రభుత్వానికి. ఈరోజు చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రజలు నన్ను ఆపి, సార్ 20 రోజులైంది మేము వడ్లు తెచ్చి, 15 రోజులైంది ఇప్పటివరకు కాంటా పెడతలేరు, కొంటలేరు అని చెప్తా ఉన్నారు. ఈ రకంగా అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? మీరు పరిగెత్తుండ్రి, ఉరుకుండ్రి, కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు కదా, నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మీ లోన్ మొత్తం కట్టేస్తా అని చెప్పినాడు. లోన్ మాఫీ అయ్యిందా? అయ్యే అవకాశం ఉందా? నామం పెట్టినట్టేనా? మరి మనం ఏం చేయాలా? ఈ సందర్భంలో మనం ఏం చేయాలా? అన్ని హామీలు, దళిత బంధు గతి ఏం చేస్తారో తెలియదు. రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, వ్యవసాయం చేసినోనికే ఇస్తాం. ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నాడు. రైతులంటే మీకు బిచ్చగాళ్ళ కనబడుతున్నారా? రైతులంటే మీకు లక్ష్యం లేదా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగా నడింట్లో పండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండంగా పొలాలు బారిచ్చేది. కాలు మీద కాలేసుకొని ఉండేది. సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేది. 3.5 కోట్ల టన్నులు వడ్డు పండించి తెలంగాణ ఇవాళ అన్ని పోతా ఉన్నాయి. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? కట్కా బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా? మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడడానికి వచ్చిన, జగదీశ్వర్ రెడ్డి గారు, నేను, కిషోర్ గారు అందరం కలిసి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు చూడడానికి వచ్చినాం. కేసీఆర్ వస్తుండనగానే కాలువల నీళ్లు ఇవ్వాలి, కేసీఆర్ రెడ్డికి వెళ్ళిపోగానే మళ్ళా నీళ్లు బంద్ చేయాలి. ఈ నాటకమా? ఇంత ఘోరమా? కాళేశ్వరం ప్రాజెక్టులో 1, 2 పిల్లర్లు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో పెద్ద ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా చేసినారు. 60-70 టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు. ఒకవేళ అది ఎత్తి కనుక కరెక్ట్ పోస్తే 1 ఎకరం కూడా పంట ఎండేది కాదు. మరి ఏం జరగాలి? నేను ఒక్కటే మాట మీద దాన్ని కోరుతా ఉన్నా. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం 10 o'clock లోపల బంద్ చేయాలి సభ. మీరు కూడా అందరు ఇళ్లకు పోవాలి. కాబట్టి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు. కానీ ఇవాళ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. నీకు చేతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి? నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు. కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు.
ఈరోజు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి కూడా మొన్న 5 టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి 5 టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు. నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిద్రపోయినవా, మర్చిపోయినవా, మన నీళ్లు పోతే చూసుకుంటా కూర్చుంటావా? టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి ఈరోజు మనకు మంచినీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది. మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మన గతి ఏం కావాలి? వాళ్ళకు సాగునీళ్ల పట్టి లేదు, మంచినీళ్ల పట్టి లేదు, కరెంటు పట్టి లేదు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, నామం పెట్టేసింది. ఇచ్చిండ్రా? ఆ 2000 పెన్షన్ కూడా ఒక నెల దిగబెట్టేసినారు. ఈ విధంగా ఏ వైపు చూసినా చేనేత కార్మికులకు అప్పుడు పని కల్పించినాం, వాళ్ళు బ్రతికినారు దర్జాగా. వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు. వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం లేదు. పేద ప్రజలకు రంజాన్ సందర్భంలో, బతుకమ్మ సందర్భంలో, బ్రహ్మాండంగా మనం క్రిస్మస్ సందర్భంలో పేద ప్రజలకు బట్టలు ఇచ్చి ఆదుకున్నాం. అటు చేనేత కార్మికులు బతికినారు, ఇటు వీళ్ళు కూడా బతికినారు. ఈరోజు బంద్ చేస్తామంటారు. ఏ వర్గం గురించి మీరు పనిచేస్తారు? రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా, 1100 పాఠశాలలు పెట్టినాం. దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. అద్భుతమైన పాఠశాలలు తయారవుతా ఉన్నాయి. ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు, పట్టించుకునే పాపాన పోతలేరు. అది కాలుష్యం వచ్చి 135 మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు. 4-5 విద్యార్థులు చచ్చిపోయినారు. దాని గురించి పట్టిలేరు. దీని గురించి నేను ప్రశ్నిస్తే, అడిగితే ఏమంటాడు ముఖ్యమంత్రి? కేసీఆర్, నీ పేగులు తీసి మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకి గోళీలు ఆడతా. ఇంకేం చెప్తాడండి? నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి కూడా గుంజుకుంటా. ఏం చేసుకుంటావు షెడ్డి గుంజుకొని? ఇక మాట్లాడచ్చునా? కేసీఆర్ నిన్ను జైల్లో వేస్తా, చెల్లపల్లి జైల్లో పెడతా. కేసీఆర్ ఒకవేళ భయపడే బిడ్డనే అయితే తెలంగాణ వచ్చేదా? ఈ రాష్ట్రం సాధ్యమయ్యేదా? నా జీవితాన్ని పణంగా పెట్టి ఆనాడు నిరాహార దీక్ష చేసి భయంకరమైనటువంటి బాధలు ఎదుర్కొని జైళ్లలో పడి తెలంగాణ సాధించిన కేసీఆర్ను ఈ విధంగా అనొచ్చునా, మాట్లాడచ్చునా? ఇది ధర్మమేనా? మన తెలంగాణ జాతి గౌరవమా? ఇలా న్యూయార్క్లో, లండన్లో, ఢిల్లీలో ఎవరు తెచ్చిండ్రా తెలంగాణ అంటే కేసీఆర్ తెచ్చిండని చెప్తారు. 58 ఏళ్లు గోసపడి, దుఃఖపడి, 2వ తరగతి పౌరులుగా పరిగణించబడి, తాగునీళ్లు లేక, మంచినీళ్లు లేక, కరెంటు లేక బాధలు పడ్డ తెలంగాణను అనేక పోరాటాలు చేసి విముక్తి చేసిన కేసీఆర్ను ఈ మాటలు అనొచ్చునా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, నన్ను తిడితే పర్వాలేదు, కానీ ఇలా నా ప్రజలు బాధపడితే నా ప్రాణం పోయినా సరే నిద్రపోను, వాళ్ళని వదిలిపెట్టని మనవి చేస్తా ఉన్నా. చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా తెలంగాణ బిడ్డలకు, నా తెలంగాణ ప్రజలకు నా కళ్ళ ముందే మీరు ఘోరాలు చేస్తామంటే చూసుకుంటా ఊకుండే ప్రశ్న లేనే లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎంతవరకైనా తగ్గిస్తాం. ఖచ్చితంగా రైతాంగాన్ని మొత్తానికి రైతు బంధు ఇయ్యాలి. మేము ఎట్లా ఇచ్చినామో నువ్వు ఇస్తాన 15,000 ఇయ్యకున్నా మంచిదే, మేము ఇచ్చిన 10,000 అన్నా మొత్తం రైతులకు ఇయ్యాలి. రైతు బీమా అట్లే నడవాలి, పేదలకు న్యాయం జరగాలి.